డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ ని రద్దు చేయాలని చెప్పి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టింది, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ ని సృష్టికరించింది. మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు. చెప్పండి, ఈ కాంగ్రెస్ పార్టీని మీరు ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని చెప్పి ఉచితంగా క్రమబద్ధీకరించాలని ధర్నా చేపట్టారు. అసలు ఎందుకోసం? గతంలో ఎల్ఆర్ఎస్ కు సంబంధించి 1000 రూపాయలు కట్టించుకుంది బీఆర్ఎస్ పార్టీ కదా. ఈ లేఅవుట్ రిజిస్ట్రేషన్ స్కీమ్ అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ స్కీమ్ పెట్టేసి దాని మీద ఫీజు చెల్లించాలని చెప్పేసి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గతంలో ఈ ల్యాండ్ ఏదైతే ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్కీమ్ ఉన్నదో, లేఅవుట్ రిజిస్ట్రేషన్ స్కీము, అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అప్పుడు స్కీమ్ తీసుకొచ్చి ఏదైతే ఈ స్కీమ్కు డబ్బులు చెల్లించి ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి తీసుకొస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు బట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, సీతక్క కావచ్చు, వీళ్ళందరూ ఒకటే చెప్పారు, తెలంగాణ ప్రజల దగ్గర డబ్బులు లేవు, కట్టద్దు, అధికారంలోకి వచ్చినాక మేమే ఫ్రీగా చేస్తామని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు చెప్పింది. ఆ మాటలను నమ్మి ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. మళ్ళీ వీళ్ళు అధికారంకి వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ని తీసుకొచ్చి ఫీజు కట్టాలని చెప్పేసి ఈరోజు ప్రజలపై మళ్ళా భారం మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని తక్షణమే ఏదైతే ఫీజు పెట్టిరో ఈ ఫీజును తీసేసి ఉచితంగా పెట్టాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. దీనితోనైనా కానీ రేవంత్ రెడ్డి సర్కార్ దిగచ్చి ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఉచితంగా పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరోవైపు ఇక్కడ నిజామాబాద్ మేయర్ కూడా ఉన్నారు. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలి, ఉచితంగా అమలు చేయాలని దానికి సంబంధించి మేయర్ కూడా ఉన్నారు, ధర్నాలో పాల్గొన్నారు. మేడం చెప్పండి, ముఖ్యంగా ఈ ఉచితంగానే ఎల్ఆర్ఎస్ ను ఇవ్వాలని చెప్పి ధర్నా చేపట్టారు. అసలు గతంలో ప్రారంభించింది బీఆర్ఎస్ పార్టీ కదా. ఇది ఆ రోజు న్యాయబద్ధంగా ప్రజల కోసం అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలకు చక్కగా భూముల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని ఒక మంచి స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నప్పటికీ కూడా చాలా పెండింగ్లో ఉండడం వల్ల మరి 1000 రూపాయలు చాలా చిన్న రుసుముతోని స్టార్ట్ చేస్తే మరి దాన్ని అప్పుడు ప్రతిపక్షాలు పార్టీలో లేని వాళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. వాళ్ళ ఎన్నికల లబ్ధి కోసము ప్రచారంలో కేవలం అసలు ఎలాంటి రుసుము కూడా మేము తీసుకోము, ఎలాంటి ఫీజు కూడా మాకు అవసరం లేదు, కేవలం మీరు ఎల్ఆర్ఎస్ ఇస్తే మేము ఫ్రీగా ఇస్తామని చెప్పేసి ఆ రోజు మాట్లాడి మరి ఈరోజు దీంట్లో అంటే రాజకీయంలోకి ఇప్పుడు రావడం జరిగింది, అధికారంలోకి రావడం జరిగింది. అంటే అబద్ధపు మాటలు చెప్పి, అన్ని అబద్ధపు మాటలు చెప్పి ప్రజలందరినీ కూడా ప్రలోభపరిచి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఆ రోజు ఏ విధంగా అయితే మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు చెప్పారో మరి అది తప్పు అన్నప్పుడు మరి ఈరోజు మీరు ఏ విధంగా దీన్ని మరి ఫీజులు కావాలని చెప్పేసి ఇప్పుడు ఎట్లా అడుగుతున్నారో అది ప్రజలందరూ కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదొకటే కాదు, ఏ 6 గ్యారంటీలు అయినా సరే ఏ విధంగా చూసుకున్నా కూడా కాంగ్రెస్ మీద ప్రజలందరూ కూడా ఒక అసహనము, ఒక వ్యతిరేకత ఏర్పడింది ఇప్పటికే. ఎందుకంటే మనం అన్నీ కూడా ముందు ప్రచారంలో తీసుకున్నటువంటి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ వాళ్ళు చేసినటువంటి వీడియోస్ కానీ మనం చూస్తే మన సీతక్క ఇప్పుడు మంత్రి అయింది, అలాగే బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయ్యారు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అయ్యారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా మంత్రులు అయ్యారు. మరి ఈ మంత్రి పదవులు రావాలని చెప్పేసి ఆ రోజు ప్రజలకు అబద్ధపు మాటలు చెప్పి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు తీసుకున్న తర్వాత మరి ఆ రోజు ఎల్ఆర్ఎస్కి ఫీజు పెడితే ప్రజల రక్తమాంసాలు మీరు దోచుకుంటున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి వీళ్ళందరూ కూడా మరి ఈ రోజు ఎట్లా ఎల్ఆర్ఎస్కి రుసుము చెల్లించాల్సిందే, అది కూడా మార్చి 31 లోపు అని చెప్పేసి ఇప్పుడు 21,000 కోట్లు దోచుకొని తినాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది అస్సలు హర్షణీయమైనటువంటి విషయం కాదు. అంటే ఎన్నికలలో నిలబడ్డప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడడం అనేది అసలు చాలా చాలా ప్రతి దగ్గర కూడా వ్యతిరేకత వస్తూ ఉన్నది. మరి ఈ విషయం ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే కేటీఆర్ గారు, మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాకు ఇచ్చిన పిలుపు మేరకి, అలాగే మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మా నాయకులు మేమందరం కూడా కలిసి ఈరోజు ప్రజల పక్షాన మేము గొంతెత్తి మేము అడుగుతా ఉన్నాము కాంగ్రెస్ పార్టీని, అధికారంలో ఉన్నటువంటి పార్టీని. ఎందుకంటే ఇది ఒకటే విషయం కాదు, ప్రతి విషయంలో కూడా ప్రజలకు అన్యాయమే చేస్తూ ఉన్నారు, ప్రజలకు అందరూ కూడా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి వీరన్నీ కూడా వాళ్ళు తప్పకుండా ఈ డిమాండ్ని మాకు స్వీకరించి ఈ రుసుము అనేది ఏదో వెంటనే వాళ్ళు తీసేసి ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు ధర్నాలు చేపట్టాం. ఎల్ఆర్ఎస్ను క్రమబద్ధీకరించడంలో ఉచితంగా చేయాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గతంలో ఉచితంగా ఇస్తామని చెప్పింది. ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం సమంజసం కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టిందని చెప్పి నిజామాబాద్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.